లో మనకి ఇంకా పెద్ద అడ్వాంటేజ్ ఏమైనా ఉంది అంటే యాజ్ పై నుంచి కింద వరకు అవే గుంజుకుంటూ వచ్చినారు అనమాట. ఎంటర్టైన్మెంట్ కావాలి, స్పీకర్స్ కావాలి అనుకోవడం ఏంటి కావాలి కాబట్టి మనకి దాంట్లో అవ్వవు, మనం మాన్యువల్ గా కొట్టాల్సి వస్తుంది. ఇది పెద్ద కన్ఫ్యూజన్ చేసేస్తారు అన్నమాట. వీళ్ళు కూడా మనకి చాలా క్లారిటీ ఇయ్యరు. దీనికంటే చిన్న స్క్రీన్ వస్తుంది, ఎందుకంటే ఇది 17 ప్రీమియంనెస్ అంటే స్పీకర్లు ఉంటాయి అండ్ డాల్బీ వస్తుంది, కార్ ఉంటుంది కానీ అడాస్ వస్తుంది. ఈ లైట్ తో నాకు సంబంధం ఏంటి బ్రో అనుకుంటేనైతే బడ్జెట్ ఎక్కువ లేక స్టార్టింగ్ వేరియంట్ అంటే రెడ్ అండ్ డేస్ గుద్దారు కాబట్టి ఎలక్ట్రికల్లీ మనము అదైతే బటన్ నొక్కినప్పుడు బిగ్ వెహికల్ ఉన్నప్పుడు ప్రిస్మాటిక్ IRVM అంటారు అనమాట. స్పేర్ వీల్ గురించి తెలుసుకునేది, స్పేర్ వీల్ అయితే వెహికల్ కి ఇయ్యరు. అంత వాల్యూ ఫర్ మనీ అనిపించట్లేదు నాకు. ప్యూర్ ప్లస్ అడ్వెంచర్ ప్లస్ అకంప్లిష్ ప్లస్ అదే కానీ మనం ఆన్ రోడ్ కానీ చెక్ చేస్తేనైతే బండి మంచి కాస్ట్ కి వస్తుంది. అది స్మార్ట్ అంటారు వీళ్ళు, మనం అట్లా అన్నాము. ఈ ఒక్క కలర్ కోసం అడ్వెంచర్ ప్లస్ కి పోవచ్చు, ఎందుకంటే ఇంచుమించు హై ఎండ్ కు ఉన్న ఫీచర్స్ తో వస్తుంది కాబట్టి. షోరూమే 19 lakhs ఉంది, అది కొనుక్కోవాలంటే ఇంకొక 1 lakh అయితే ఎక్స్ట్రా పడుతుంది. ఇవి కొంచెం క్రిటికల్ ఇంజనీరింగ్ నేమ్స్ వాడతారు అన్నమాట దీంట్లో. సో లైట్స్ కాసేపు డాన్స్ చేస్తాయి, బాగా చెప్పిన కూడా డాన్స్ చేస్తాయి అన్నమాట. అది ఓన్లీ మనకి అది వర్త్ ద మనీ అయితే అనిపిస్తుంది అన్నమాట. ఇప్పటికి ఈ కార్ గురించి మనం ఎన్నో వీడియోలు వేస్తాం, మళ్ళా ఇంకో వీడియో ఎందుకు వేస్తున్నామంటే ఈ కార్ ఎంతో మందికి ఫేవరెట్, కాకపోతే ఏ వేరియంట్ కూడా అనేది చాలా 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 పెద్ద డౌట్ ఉంది. అండ్ అసలు ఏ వేరియంట్ ఎంత ప్రైస్ పెడుతున్నారు, అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ గా మనకి ఒక్కొక్క వేరియంట్ మధ్యలో ఏమేమి మిస్ అవుతున్నాయి. ఒకవేళ మనం వెరీ స్టార్టింగ్ ఉన్నాం అనుకో స్మార్ట్ ప్లస్, దాంట్లో ఏం వేరియంట్స్ వస్తాయి హై ఎండ్ తో కంపేర్ చేస్తే. అట్లా మనకి స్మార్ట్ ప్లస్ ఉంది, ప్యూర్ ప్లస్, దాని తర్వాత మనకి అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్ ప్లస్ ఉందన్నమాట. కాబట్టి ఈ రోజు మనకి ఇక్కడైతే ఎగ్జాంపుల్ చూపించడానికి నేనైతే కంప్లీట్ గా అకంప్లిష్ ప్లస్ ఒకటి అండ్ ప్యూర్ మోడల్ అయితే తీసుకురావడం జరిగింది. మనం బేస్ వేరియంట్ కి ట్రై చేస్తున్నాం, మన ఈ ప్రొడక్షన్ అయ్యి వీళ్ళ దగ్గర కూడా రావట్లేదంట. సో మనం ఈ వీడియోలో ఏంటంటే క్లియర్ గా ఫీచర్స్ ని నేను ఇట్లా ఫింగర్ తో చూపించుకుంటే ఏ పార్ట్ ఉంటుంది ఏ పార్ట్ ఉండదు, ఒకవేళ మీకు డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయంటే చాలా క్లియర్ గా ఇక్కడ కనబడతా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ యొక్క వీడియోలో మనకి ప్రైసింగ్ కూడా ఎవ్రీ వేరియంట్ ది ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తాను. ఎవరైనా కార్ కొనాలి అనుకుంటున్నైతే ఈ యొక్క వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసేయండి, ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మనం కానీ బడ్జెట్ ఎక్కువ లేక స్టార్టింగ్ వేరియంట్ అంటే స్మార్ట్ ప్లస్ కొనాలనుకుంటున్నైతే మనకి ఫ్రంట్ లుక్ మాత్రం పెద్దగా ఏం చేంజ్ కాదు, సేమే ఉంటుంది. హెడ్ లైట్స్ దగ్గర వీళ్ళు ఏమైనా వేరే లైట్స్ ఇస్తున్నారా అంటే అట్లేం లేదు. మనకి ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో ఈ యొక్క ప్లేస్ లో మనకి బై LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. అదే కాకుండా మనకి సేఫ్టీ వైజ్ చూస్తేనైతే ఈ యొక్క వెహికల్ ఆబ్వియస్లీ ఒక 5 star బండే. మనం చూసే ఉంటాం క్రాష్ టెస్ట్ లో రెడ్ అండ్ డేస్ గుద్దారు కాబట్టి 6 air bags అయితే ఖచ్చితంగా వస్తాయి. మనకి ఎక్స్టీరియర్ వైజ్ బేస్ వేరియంట్ లో అయితే ఏదైతే ఇక్కడ ORVMs కనబడుతున్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ విత్ ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. స్మార్ట్ ప్లస్ అంటే చాలా బేస్ వేరియంట్. అండ్ ఈ యొక్క వెహికల్ లో బ్యాక్ సైడ్ అయితే మనకి ఎలక్ట్రికల్లీ మనము అదైతే బటన్ నొక్కినప్పుడు డిక్కీ ఓపెన్ అవుతుందో అదైతే ఖచ్చితంగా మనకి బేస్ వేరియంట్ లో కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ మనం బేస్ వేరియంట్ తీసుకుంటే మన స్పీడోమీటర్ ఎలా ఉంటుంది అని మనకి డౌట్ ఉంటుంది కదా. ఒక్కసారి కొంచెం ముందుకు వస్తే నీకు ఇక్కడ సపరేట్ గా ఇంత బంచ్ ఆఫ్ ప్లాస్టిక్ లేఅవుట్ అయితే కనబడుతుంది. దీని మధ్యలో మనకి ఈ యొక్క చిన్న స్క్రీన్ కనబడుతుంది కదా, 10.16 centimeters అనమాట డ్రైవర్స్ డిస్ప్లే. మనకి ఏవైతే మోడ్స్ ఉంటాయో ఇవి స్మార్ట్ ప్లస్ లో రావు, పైన వేరియంట్ వస్తాయి. టర్న్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ గా మనకి LED మాత్రమే ఇస్తారు, ఎక్కడ నీకు బల్బ్స్ అనేది వాడలేదు. ఇక్కడ నీకు ఏదైతే వెహికల్ కనబడుతుందో ఇది కొంచెం ప్యూర్ ప్లస్ అన్నమాట. సో ఇక్కడ నీకు ఏదైతే స్క్రీన్ కనబడుతుందో ఇది కూడా మనకి ఏది మన బేస్ వేరియంట్ లో రాదు. దాంతో పాటు మనకి స్పీకర్లు కూడా ఇయ్యారు. అండ్ మనకి కంఫర్ట్ వైజ్ చూస్తున్నైతే మనకి లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడైతే రెస్ట్ చేసుకుంటామో ఇది స్లైడింగ్, ఇది హ్యాండ్ రెస్ట్, దీది కూడా మనకి బేస్ వేరియంట్ లో అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ దాని కింద మనకి చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. మనకి బేసిక్ గా చిన్న వాటర్ బాటిల్స్ కానీ కీస్ కానీ అలాంటివన్నీ యాక్సెసిబుల్ థింగ్స్ అని వేసుకోవచ్చు. ఇది కూడా వాళ్ళు ఏం రిమూవ్ చేయలేదు, యాస్టీస్ అయితే మనకి ఇక్కడ ఎట్లయితే కనబడుతుందో అట్లనే మనకి బేస్ వేరియంట్ లో అంటే స్మార్ట్ ప్లస్ లో అయితే ఇస్తాం. అండ్ మనకి బేస్ వేరియంట్ లో ఏంటంటే మనకి ఇక్కడ మీకు వెనక హెడ్ రెస్ట్ కనబడుతుంది కదా, ఈ యొక్క హెడ్ రెస్ట్ కూడా మనకి అడ్జస్టబుల్ అయితే దొరికేస్తుంది స్మార్ట్ ప్లస్ లో. ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్రంట్ ఏవైతే LEDs ఉన్నాయో మనకి ఫాలో మీ హోమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడైతే వెహికల్ లాక్ చేస్తావు వెంటనే చీకటి అయిపోకుండా ఇన్ని సెకండ్స్ వరకు అని హెడ్ లైట్స్ అయితే ఆన్ ఉంటాయి. అది కూడా మనకి బేస్ వేరియంట్ అయితే ఇస్తున్నారు. మరి మనకి బేస్ వేరియంట్ లో ఈ మధ్యలో LEDs తీసేస్తారంటే ఏం తీయట్లేదు, ఇక్కడ నీకు ఎట్లయితే కనబడుతున్నాయో యాస్టీస్ ఇస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనము ఇంత బిగ్ వెహికల్ కొన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి ఆల్ 4 wheels కి డిస్క్ బ్రేక్ కావాలని ఉంటానే ఉంటుంది. కాబట్టి మనకి స్మార్ట్ ప్లస్ అంటే బేస్ వేరియంట్ నుంచే ఆల్ వీల్స్ కి అయితే మనకి డిస్క్ బ్రేక్ వస్తుంది. ఇక్కడ మీకు ప్యూర్ చూసుకున్నా కూడా మీకు ఇక్కడైతే డిస్క్ బ్రేక్ కనబడుతూ ఉంటుంది చూడండి. అండ్ మనకి ఈ వెహికల్ లో ఆబ్వియస్లీ మనకి సెంట్రల్ లాకింగ్ అయితే ఇచ్చారు. అది కాకుండా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి బేస్ వేరియంట్ తీసుకుంటేనైతే మీకు ఏవైతే ఈ సన్ షేడ్స్ ఉంటాయో లగ్జరీ కార్స్ లో స్కోడా లాంటి కార్స్ లో కూడా ఇయ్యలేదు. మనకి బేస్ వేరియంట్ నుంచే ఈ సన్ షేడర్స్ అయితే ఇస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు బేస్ వేరియంట్లలో వేరే కాంపిటీషన్ చూస్తున్నట్టు. ఇంకోటి ఏంటంటే బేసిక్ గా మనము ఈ యొక్క ఏదైతే హ్యాండ్ బ్రేక్ ఉంటుందో
అది మోస్ట్లీ బేస్ వేరియంట్స్ లో అది మాన్యువల్ వేయాలి, కాకపోతే వీళ్ళు అట్లా ఏం పెట్టలేదు. దీంట్లో కూడా హై ఎండ్ కి వచ్చినట్టే ఎలక్ట్రానిక్ పార్క్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ అయితే బేస్ వేరియంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కనబడుతున్నట్టు ఏవైతే పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయో ఇవి కూడా వీళ్ళు బేస్ వేరియంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే నీకు బేస్ వేరియంట్ లో బ్యాక్ సైడ్ కెమెరా రాదు, ఎందుకంటే లోపల మనకి మధ్యలో ఏదైతే ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ఉంటుందో అది మాత్రం మిస్ అవుతుంది. కాకపోతే మనకి సెన్సర్స్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే నాకు మెయిన్ గా సిఆర్ఎల్ లో కొన్ని బాగా నచ్చినాయి. దాంట్లో నాకు చాలా నచ్చింది ఈ 8-way అడ్జస్టబుల్ ఏదైతే సన్ షేడర్ ఉందో. ఇప్పుడు మనం ఇలా తీసామో ఇక్కడ నుంచి నువ్వు దాన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, లోపల పెట్టేసుకో, మళ్ళీ ఇట్లా సైడ్ కానీ నువ్వు దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట ఇట్లా. సో నీకు ఒకవేళ ఎండ ఎంతవరకు కొట్టినా కూడా దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ హాయిగా అయితే నువ్వు ఆ ఒక సూర్యకిరణాలు మన మీద పడకుండా అయితే కాపాడుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క ఫీచర్ కూడా మనకి బేస్ వేరియంట్ నుంచి ఇస్తున్నారు. ఇది నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఏమంటారు ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నీకు ఏదైతే ఐఆర్విఎం కనబడుతుందో దీన్ని బేసిక్ ఏమంటారు ప్రిస్మాటిక్ ఐఆర్విఎం అంటారు అనమాట. హై ఎండ్ లో వచ్చేసి నీకు ఫ్రేమ్లెస్ విత్ ఆటో డిమ్మింగ్ అవన్నీ ఇస్తారు, కానీ ఇక్కడ నీకు రెగ్యులర్ కార్స్ లో ఏదైతే వస్తుందో అదే వస్తూ ఉంటది. సో ఈ యొక్క ఏదైతే నీకు అద్దం కనబడుతుందో ఇదైతే యాజ్ ఇట్ ఈస్ మనకి బేస్ వేరియంట్ లో కనబడుతుంది. క్యాబిన్ లైట్స్ కూడా వీళ్ళైతే బేస్ వేరియంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ నీకు ఏవైతే కనబడుతుందో ఇంతనే పాష్ గా నీకైతే హ్యాండిల్ ఇస్తారు. మెయిన్ గా బేస్ వేరియంట్స్ లో ఏం చేస్తారంటే మనకి ఫ్రంట్ పవర్ విండోస్ ఇచ్చి వెనక మాన్యువల్ ఇవ్వాలి కదా, ఇక్కడ అట్లేం లేదు. ఆల్ 4 to 4 విండోస్ మనకి ఎలక్ట్రానికల్లీ పవర్డ్ విండోస్. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ నీకు రీడింగ్ లైట్ కనబడుతుంది కదా, ఈ రీడింగ్ లైట్ కూడా మనకి బేస్ వేరియంట్ నుంచి వస్తుంది. వెనుక మనకి ఏసీ బ్లోవర్స్ కూడా వస్తాయి. కాకపోతే మనకి ఈ యొక్క ఏదైతే 65 watt చార్జర్స్ ఉన్నాయి ఇవైతే రావు. పిల్లల్ని ఈ మధ్య బయటికి తీసుకెళ్తున్నప్పుడు ఐసోఫిక్స్ సీట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఒక సీట్స్ ప్రాపర్ గా కూర్చుంటే అండ్ బేబీ కూడా సేఫ్ గా ఉంటుంది. సో మనకి బేస్ వేరియంట్ లో కూడా వీళ్ళు ఐసోఫిక్స్ సీట్స్ అయితే వెనక ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి బేస్ వేరియంట్ లో స్టీరింగ్ కూడా ఎటువంటి చేంజ్ లేదు, సేమ్ కనబడతా ఉంటుంది విత్ ఇల్యూమినేటెడ్ లోగో. ఇది డెలివరీ ఇవ్వాల్సిన బండి కాబట్టి మనకి స్టిక్కర్ వేస్తారు అనమాట. అండ్ మనకి కంఫర్ట్ కి తగ్గట్టు టిల్ట్ అండ్ టెలిస్కోప్ అయితే వీళ్ళు బేస్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నీకు ఇదేదైతే ఈటీసీ అంటాం అన్నమాట, ఇది ఎలక్ట్రానిక్ టెంపరేచర్ కంట్రోలర్. ఇది కూడా నీకు ఎట్లయితే కనబడుతుందో యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి వీళ్ళు బేస్ వేరియంట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఒకవేళ మనం స్పేర్ వీల్ గురించి తెలుసుకున్నది, స్పేర్ వీల్ అయితే వెహికల్ కి ఇయ్యరు, ఏది బేస్ వేరియంట్ కి 12 volt పవర్ అవుట్పుట్ అయితే మనకి బూట్ లో ఉంటుంది. మోస్ట్లీ ఎవ్వరు వాడరు, కాకపోతే ఇస్తున్నారు అన్నమాట. అది సేఫ్టీ వైజ్ మనకి ఏదైతే 6 air bags ఇంకా 5-star వెహికల్ ఉంది కదా, దాంతో పాటు మనకి ఈఎస్పీ ఎలక్ట్రానిక్ స్టేబుల్ ప్రోగ్రామ్ అంటాము. దాంట్లో కూడా బేస్ వేరియంట్ నుంచి 20 డిఫరెంట్ ఫీచర్లు అయితే ఉన్నాయి. అవి ఏంటి అనేది మాక్సిమం అదొక ఇంజనీరింగ్ టర్మ్స్ లో రాసి ఉంటుంది, కాకపోతే నేను స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి కావాలంటే చెక్అౌట్ చేసేసుకోండి. అండ్ మనకి బేస్ వేరియంట్ లో అన్ని కలర్స్ దొరుకుతాయా, మెయిన్ గా ఆ ఎల్లో కలర్ దొరుకుతుందా అంటే దొరకదు. మనకి 3 కలర్లు మాత్రమే ఉన్నాయి, వైట్ ఒకటి, దాని తర్వాత ఈ యొక్క గ్రే ఒకటి, కూర్గు క్లౌడ్ అన్నమాట. సో మనకి 3 కలర్లు ఉంటాయి. అండ్ ఈ యొక్క వెహికల్ లో మనకి 3 ఇంజిన్ ఆప్షన్స్ అయితే ఇయ్యారు. బేస్ వేరియంట్ లో నీకు ఓన్లీ పెట్రోల్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.5 లీటర్ అండ్ 1.5 లీటర్ డీజిల్ మాత్రమే. ఈ బేస్ వేరియంట్ నీకు ఆటోమేటిక్స్ అనేవి రావు, ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. అండ్ ఒకవేళ మనం దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్, ఒకవేళ ఏదైతే మనము స్మార్ట్ ప్లస్ గురించి మాట్లాడుకుంటున్నామో దాని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 11.45 పడుతుంది ఎక్స్షోరూమ్ అయితే. అండ్ ఒకవేళ ఆన్ రోడ్ చూసుకుంటే 14.5 lakhs కి అయితే మనము ఈ యొక్క స్మార్ట్ ప్లస్ విత్ ఇన్ని డిఫరెంట్ ఫీచర్స్ తో ఇంటికి అయితే ఈజీగా తెచ్చేసుకోవచ్చు. ఒకవేళ మనము లేదు నాకు ఇన్ఫర్టైన్మెంట్ కావాలి, స్పీకర్స్ కావాలి అనుకోవడం ఏంటి కావాలి కాబట్టి మనము దాని మీద వేరియంట్కి వెళ్దాం, అంటే ప్యూర్ అన్నమాట. మనం ఫస్ట్ బేస్ వేరియంట్ స్మార్ట్ ప్లస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ప్యూర్ మోడల్ గురించి. ప్యూర్ మోడల్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంచుమించు మనకి క్యాబిన్ ఇట్లాగా కనబడుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి ఈ 26.03 ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే వాళ్ళు ఇస్తున్నారు విత్ 8 స్పీకర్స్ అనమాట. దాంట్లో 4 మెయిన్ స్పీకర్స్ ఇంకా 4 ట్విట్టర్స్ అయితే వస్తాయి. అండ్ మనకి స్క్రీన్ ఇచ్చినాక ఆబ్వియస్లీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ ప్లే కదా, అవి కూడా మనకి ఈ యొక్క ప్యూర్ మోడల్లో అయితే దొరుకుతాయి. అండ్ అదే కాకుండా మనకి ఈ యొక్క వెహికల్లో ఏదైతే ఫస్ట్ బేస్ వేరియంట్ లో మిస్ అయిందో వెనక కెమెరా, ఆ కెమెరా అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి రివర్స్ కెమెరా అయితే ఉంటుంది విత్ గైడ్ లైన్స్ అన్నమాట. నువ్వు ఎప్పుడైతే స్టీరింగ్ ఇది చేస్తూ ఉంటావో ఆ గైడ్ లైన్స్ నిన్ను గైడ్ చేస్తూ ఉంటాయి, సో దట్ మనము చాలా ఈజీగా అండ్ సేఫ్ గా పార్క్ చేసుకోవడం కార్ని. అండ్ మనకి బేస్ వేరియంట్ లో వీళ్ళు ఏవైతే ఓఆర్విఎమ్స్ ఇచ్చారో సేమ్ ఓఆర్విఎమ్స్ మనకి ప్యూర్ లో కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ నీకు ఏంటంటే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, మెయిన్ గా ఏంటంటే ఆటో ఫోల్డ్ అయితే అవుతాయి. మనకి దాంట్లో అవ్వవు, మనం మాన్యువల్ గా కొట్టాల్సి వస్తుంది. ఈ ప్యూర్ మోడల్ ఏంటంటే డ్రైవర్ కి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మంచి ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఏదైతే ప్యూర్ వెహికల్ ఉందో, ఎందుకంటే దీంట్లో నువ్వు డ్రైవ్ మోడ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో నీకు డ్రైవ్ మోడ్స్ ఉండవు.
ఇంకోటి ఏంటంటే మనకి బేస్ వేరియంట్ లో క్రూజ్ కంట్రోల్ కూడా రాదు. ఈ యొక్క ప్యూర్ లో మాత్రం మనకి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. మోడల్ ఏంటంటే హిల్ డీసెంట్ కంట్రోల్ అంటాము. సో అదొకటి ఇస్తున్నారు. అదే కాకుండా మనకి ఛార్జింగ్ చేసుకోవాలి కదా ఫోన్ ని. సో మనకి USB-A అండ్ 45 వాట్ది USB-C అయితే మనకి ఈ యొక్క వెహికల్ ప్యూర్ వేరియంట్ అయితే ఇస్తున్నారు. అన్నిటికంటే బాగా ముఖ్యమైనది ఈ రోజు ఏంటంటే TPMS టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ బేస్ వేరియంట్ లో ఉండదు. కాకపోతే ప్యూర్ నుంచి అయితే మనకి ఖచ్చితంగా TPMS అయితే కనబడుతూ ఉంటుంది ఈ యొక్క స్క్రీన్ లో. ప్యూర్ మోడల్ ఏంటంటే షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇస్తున్నారు. అదే కాకుండా మనకి ఏదైతే స్టీరింగ్ ఉంటుందో బేస్ వేరియంట్ లో కంట్రోల్స్ ఏమి ఉండవు. దీంట్లో మాత్రం ఈ యొక్క బటన్స్ కంట్రోల్స్ అన్ని అయితే అవైలబుల్ పెడతారు. మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఈ యొక్క ఏదైతే వేరియంట్ ఉంటుందో దీంట్లో పెట్రోల్ కి మనకి పాడల్ షిఫ్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ప్యూర్ లో. మరి బేస్ వేరియంట్ లో మనకి ఇంత బ్యూటిఫుల్ ఏవైతే డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి అండ్ లైటింగ్ ఉందిగో వెల్కమ్ లైట్స్ ఇవి వస్తాయా అంటే ఎస్, మనకి స్మార్ట్ ప్లేస్ లో కూడా ఇక్కడ నీకు ఎట్లయితే కనబడుతుందో వెల్కమ్ లైట్స్ తో సేమ్ ఫ్లెష్ డోర్స్ అయితే వస్తాయి. మరి ఈ యొక్క వెహికల్ లో మనకి ఏదైతే ప్యూర్ మోడల్ ఉందో దాంట్లో మాత్రం ఒక కలర్ ని యాడ్ చేశారన్నమాట, మున్నార్ మిస్ట్ అని. ఇంజన్ వైజ్ చూస్తేనైతే దీంట్లో కూడా నీకు టర్బో పెట్రోల్ అనేది ఉండదు, ఏదైతే TGDI అది ఉండదు మనకి. కాకపోతే 1.5 పెట్రోల్ ఉంటుందో దాంట్లో ఆటోమేటిక్ DC అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఏదైతే డీజిల్ వేరియంట్ ఉందో దాంట్లో కూడా వీళ్ళు ఆటోమేటిక్ అయితే ఇస్తున్నారు. ప్రైస్ ఎంత బ్రో అని కానీ నీకు ఒకవేళ డౌట్ ఉంటేనైతే ఎక్స్ షోరూమ్ వచ్చేసి మనకి 13 lakhs అయితే పడుతుంది. అదే కానీ మనము ఆన్ రోడ్ హైదరాబాద్ చూస్తేనైతే 16 lakhs అయితే మనకి చేతికి వచ్చేస్తుంది. సో మనము స్మార్ట్ ప్లస్ కి ప్యూర్ కి ఒకవేళ సజెస్ట్ చేయాలి అంటేనైతే నేను ఖచ్చితంగా ప్యూర్ ని సజెస్ట్ చేస్తే. ఎందుకంటే మనకి మెయిన్ ఫీచర్స్ ఎట్లాంటివి అంటే బ్యాక్ కెమెరా, ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్, ఇలాంటి బ్యూటిఫుల్ ఫీచర్స్ మనకి దాంట్లో స్మార్ట్ ప్లేస్ లో తీసేసారు. కాబట్టి మనకి ప్యూర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మెయిన్ గా మనకి ఈ యొక్క స్మార్ట్ ప్లేస్ లో అయితే మనకి స్పీకర్స్ కూడా రావు కాబట్టి అవన్నీ మ్యాండేటరీ. మళ్ళీ బయటకి వెళ్ళి ఎక్స్ట్రా ఫిట్టింగ్లు అన్ని నాశనం ఎందుకు చేసుకోవచ్చు. అదే ప్యూర్ మోడల్ అయితే ఎవ్రీథింగ్ ఇన్ అ కార్ అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది కాబట్టి ప్యూర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వేరియంట్ టు గో. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి మనం ప్యూర్ ప్లస్ గురించి మాట్లాడుతున్నాం. సో మన ముందునే ఉంది వాడు. మెయిన్ గా ఏంటంటే ఎక్స్టీరియర్ వైజ్ నీకు ఫస్ట్ థింగ్ ఏదైతే హెడ్ లైట్స్ ఉంటాయో ఈ హెడ్ లైట్స్ ఆటో హెడ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే నీకు ఎప్పుడైతే లైటింగ్ డిమ్ అయిపోతుందో మనకి ఆటోమేటిక్ గా దీని యొక్క హెడ్ లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి. అదే కాకుండా నీకు ఫ్రంట్ ఏవైతే మనకి ప్యూర్ అండ్ స్మార్ట్ ప్లేస్ చెప్పిందో ఆ రెండిట్లో నీకు అలాయ్స్ రావు. ఇక్కడ మాత్రం నీకు ఈ టైప్ అలాయ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక్కడ నీకు ఏవైతే అలాయ్స్ వీల్స్ కనబడుతున్నాయో ఈ అలాయ్ వీల్స్ అయితే మనకి ప్యూర్ ప్లేస్ లో వస్తాయి. ఇది 17 inch అలాయ్స్, మరీ చిన్నవేం కాదు, బ్యూటిఫుల్ గా అయితే కనబడతా ఉంటాయి. అదే కాకుండా మనకి పాండ్రమిక్ సన్ రూఫ్ వస్తుంది అండ్ ఇది కూడా వాయిస్ అసిస్టెడ్ అయితే వస్తుంది. అంత వాల్యూ ఫర్ మనీ అనిపించట్లేదు నాకు ప్యూర్ ప్లస్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 65 watt ఏవైతే టైప్ C చార్జెస్ ఉంటాయి ఇవి కూడా మనకి ప్యూర్ ప్లస్ లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి బేసిక్ గా యాంటీ పించ్ అంటే మీకు ఐడియా ఉందేమో కదా. సో మనం ఎప్పుడైతే విండో అప్ చేస్తామో మనం చేయగానే ఏమైనా పెడితే ఇలా వచ్చి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, వన్ షాట్ అప్ అంటాము అన్నమాట దాన్ని. సో అది కూడా మనకి ప్యూర్ ప్లేస్ లో మాత్రమే అవైలబుల్ ఉంది. దాంతో పెద్దగా మనకి అంతగా డైలీ యూసేజ్ లో పనికి రాదు. అండ్ మనకి మెయిన్ గా ఏంటంటే ఇది మాత్రం ముఖ్యము, ఇది మాత్రం వీళ్ళు ప్యూర్ ప్లస్ లో మాత్రమే ఇచ్చారు. ఏదైతే మనకి వెనక రేర్ వైపర్ ఉంటుందో హిడెన్ ఉంటుంది అన్నమాట. అదే కాకుండా నీకు అక్కడ వెనక లైన్స్ కనబడుతున్నాయి కదా, దాన్ని డీఫాగర్ అంటాము. బాగా చలికాలంలో ఆ టైంలలో బాగా పనికొస్తూ ఉంటుంది. అది బేసిక్ ఏంటంటే మిస్ట్ ని క్లియర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అది కూడా వీళ్ళు ప్యూర్ ప్లస్ లో మాత్రం ఇచ్చారు. సో బేసిక్ గా చూస్తున్నైతే ఎక్కువ ఏం మిస్ అయిపోం మనము ప్యూర్ ప్లస్ కి చూస్తున్నైతే. కాకపోతే ఇక్కడ మ్యాండేటరీవి కొన్ని మాత్రం ఉన్నాయి. అది మెయిన్ గా చూస్తున్నైతే నీకు అలాయ్ వీల్స్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది, లేకపోతే మనం మళ్ళీ బయటకి వెళ్ళి వేయించుకుంటూ ఉంటాము. సో ఇలాంటి చిన్న ఫీచర్స్ నాకైతే పెద్ద మ్యాటర్ కాదు, నేనైతే మోస్ట్లీ ప్యూర్ కే చూస్తాను. కాకపోతే ప్యూర్ ప్లస్ ఎవరికైనా ఈ పాండ్రమిక్ సన్ రూఫ్ విత్ వాయిస్ అసిస్టెడ్ కావాలి, వెనక ఛార్జింగ్ ఇవి కావాలి అనుకుంటేనైతే ఇది పెద్ద కన్ఫ్యూజన్ చేసేస్తారు అన్నమాట. వీళ్ళు కూడా మనకి చాలా క్లారిటీ ఇయ్యరు ఏ వేరియంట్ తీసుకోవాలనేది. ఇప్పుడు వరకు అయితే మనం చూసింది స్మార్ట్ ప్లస్, ప్యూర్ ప్లస్. నెక్స్ట్ వచ్చే వేరియంట్స్ వచ్చేసి అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్ ప్లస్. ఒకవేళ మనం ప్యూర్ ప్లస్ కానీ ఆన్ రోడ్ కాస్ట్ ఎంత ఉందని చూస్తేనైతే 18 lakhs అయితే ఉంది. ఎక్స్-షోరూమ్ వచ్చేసి మనకి 14 అరౌండ్ అయితే ఉంది. అండ్ ప్యూర్ ప్లస్ లో ఏంటంటే మనకి దీని ముందు ప్యూర్ లో ఏదైతే ఒక కలర్ యాడ్ చేశారో అట్లాగే ఇక్కడ మనకి ఇంకొక కలర్ యాడ్ చేశారు. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే రెడ్ టైప్ షేప్, దాన్ని వీళ్ళు బెంగాల్ రోగ్ అని పిలుస్తారు. అండ్ ట్రాన్స్మిషన్స్ వైజ్ చూస్తేనైతే ప్యూర్ లో ఏవైతే ఎగ్జాక్ట్ ట్రాన్స్మిషన్స్ మనకి ప్యూర్ ప్లస్ లో కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు ప్యూర్ ప్లస్ కి సాటిస్ఫై కాలేదు అనుకుంటేనైతే నేనైతే ఈ రోజు రాసి అని కానీ బెస్ట్ సజెస్టబుల్ వేరియంట్ ఏదైనా ఉంది అంటే ఈ యొక్క టాటా సియరాలో ఈ యొక్క అడ్వెంచర్ సిరీస్ ఏదైతే ఉందో ఆ ఒక వెహికల్లో మనకి 360 కెమెరా అయితే వస్తుంది. అది ఈ రోజు చాలా మంది ఆన్ డిమాండ్ అయితే అడుగుతున్నారు. కింద ఫాగ్ లైట్స్ ఉంటాయో అవి కూడా విత్ కార్నరింగ్ లైట్స్, అంటే నువ్వు ఎప్పుడైతే నైట్ టైం నడుతుంటావో ఇలా రైడింగ్ తిప్పినప్పుడు
ఆ ఒక ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్ మనకి ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది ఒకవేళ రైట్ తిప్పితే. అదే కానీ నువ్వు లెఫ్ట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్ లైట్ అయితే ఆన్ అయిపోతుంటుంది. ఇది బేసిక్ ఏంటంటే బాగా ఫాగ్ ఉన్నప్పుడు బాగా పనికొచ్చే ఫీచర్. బేసిక్ ఏంటంటే నేను నీకు ఒక వీడియో చూపించిన కదా, ఏది స్మార్ట్ ప్లస్లో ఈ స్క్రీన్ రాదు, దీనికంటే చిన్న స్క్రీన్ వస్తుంది. ఎందుకంటే ఇది 17, అది వచ్చేసి 10, కాకపోతే కొంచెం ఆడుగుంటుంది. అది మనకి ఎంత ట్రై చేసినా దొరకలేదు బేస్ వేరియంట్ అయితే. ఇక్కడ మనం కూర్చున్నది అయితే అడ్వెంచర్ కాబట్టి, ఇందాక ప్యూర్ అన్నా కదా అడ్వెంచర్ వెహికల్ ఇది, అందుకే నీకు చూస్తున్నైతే ఓఆర్విఎమ్స్కి ఈవెన్ మన కెమెరాస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే 360 కెమెరా ఉంది కాబట్టి. అండ్ మనకి ఒక అడ్వెంచర్ సిరీస్లో ఏంటంటే మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ఈ యొక్క బండిలో మనకి ఏంటంటే పైన మీకు కనబడుతున్న రూఫ్ రైల్స్ ఉన్నాయి చూడండి, ఇది అడ్వెంచర్ బండి నుంచి వస్తుంది. ఇంకొక 2 ఫీచర్లు ఎక్స్ట్రా ఏంటంటే లెదరేట్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ అంటాం అనమాట. సో మనకి మొత్తం లెదర్ ఫీలింగ్ అంతా ఉంటుంది దానికి. అండ్ గేర్ నాబ్ కూడా మనకి లెదరేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏది అడ్వెంచర్ లో కలర్ ఆప్షన్స్ చూసుకునే అయితే పెద్ద తేడా ఏం లేదు, సేమే ఉంది. కాకపోతే బెస్ట్ పార్ట్ ఏమైనా ఉంది అడ్వెంచర్ లో అంటే వీళ్ళు హైపరియాన్ ఏదైతే వీళ్ళు TGDI పెట్రోల్ ఉందో మనకి టర్బో పెట్రోల్, అది మాత్రం మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే మనకి ఈ యొక్క అడ్వెంచర్ సిరీస్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ అడ్వెంచర్ది ఎక్స్షోరూమ్ చూస్తున్నైతే 15.3 lakhs ఉంది. అదే కానీ మనం ఆన్ రోడ్ కానీ చెక్ చేస్తున్నైతే బండి మంచి కాస్ట్కి అయితే వస్తుంది. అది దగ్గర 19 lakhs అయితే మనకి ఆన్ రోడ్ హైదరాబాద్ అయితే పడుతుంది. ఇప్పుడు మనము ఇంకా జస్ట్ 3 వేరియంట్లు బ్యాక్ మాత్రమే ఉన్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది అడ్వెంచర్ ప్లస్ గురించి. అడ్వెంచర్ ప్లస్ లో ఏంటి అంటే మనకి ఇక్కడ ఏదైతే పెద్ద స్క్రీన్ కనబడుతుందో, ఈ యొక్క స్క్రీన్ 31.24 సెంటీమీటర్స్ లెంత్ అయితే ఉంటుంది. ఆ ఒక్క స్క్రీన్ అయితే మనకి యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. అండ్ దీంట్లో మనకి ఏవైతే 3 లైట్స్ అవన్నీ ఉన్నాయో మనకి ఆటోమేటిక్ అయితే అడ్వెంచర్ ప్లస్ లో అయితే వీళ్ళు ఇచ్చేస్తున్నారు. అదే కాకుండా మనకి దీంట్లో సూపర్ స్లైడ్ సస్పెన్షన్ అనమాట, FDD. వీళ్ళు బేసిక్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్షన్ అని టాక్ ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క సస్పెన్షన్ వల్లే. ఈ యొక్క సస్పెన్షన్ మనకి ఇక్కడ నుంచి ఎండ్ వరకు అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. 26.03 అంటారు అనమాట. ఇక్కడ నీకు ఏదైతే డ్రైవర్స్ డిస్ప్లే ఉందో ఇదైతే మనకి యాస్టీస్ వస్తుంది. అండ్ ఈ యొక్క వెహికల్ లో మనకి అడ్వెంచర్ ప్లస్ లో ఏంటంటే మనకి టెరైన్ మోడ్స్ కూడా ఇస్తారన్నమాట. బేసిక్ గా రాక్, శాండ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా వస్తాయి. ఏదైతే బ్యాక్ సైడ్ సీట్ ఉందో దాన్ని మనము 2 స్టేజ్ రిక్లైన్ అండ్ 60-40 స్ప్లిట్ చేసుకోవచ్చు. అంటే కూర్చున్నప్పుడు నువ్వు రిక్లైన్ చేసుకోవచ్చు, మెయిన్ గా లగేజ్ ఎక్కడ ఉన్నప్పుడు దాన్ని 60-40 స్ప్లిట్ అయితే చేసుకొని లగేజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వేరే వేరియన్స్ కి ఆప్షన్ లేదు. ఏదైతే మనకి బ్యాక్ సైడ్ రేర్ ఆర్మ్రెస్ట్ ఉంటుందో 2 సీట్స్ మధ్యన, దాంట్లో కప్ హోల్డర్స్ కూడా మనకి ఈ యొక్క అడ్వెంచర్ ప్లస్ లో అయితే వస్తున్నాయి. కూల్డ్ గ్లో బాక్స్, ఇక్కడ ఏదైతే నీకు ఎక్స్టెండెడ్ సన్ వైజర్ ఉందో, ఈ యొక్క లైట్ కావాలి అనుకుంటే నువ్వు అడ్వెంచర్ ప్లస్ కి వెళ్ళాలి. ఈ లైట్ తో నాకు సంబంధం ఏంటి బ్రో అనుకుంటేనైతే వేరే వేరియన్స్ కి అయితే వెళ్ళిపోవచ్చు. మనకి 2 ఏవైతే 65 వాట్ చార్జెస్ ఉంటాయో అవి మనకి అడ్వెంచర్ ప్లస్ లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, మల్టీమీడియాకి ఇంకా ఛార్జింగ్ కి. ఇంకోటి మనకి బాస్ మోడ్ అయితే అడ్వెంచర్ ప్లస్ లో ఇస్తారు అనమాట. బాస్ మోడ్ అంటే నీకు ఇక్కడ కనబడుతుంది కదా, అంటే ఫ్రంట్ పర్సన్ ని ఏం అడగకుండా మనకు తగ్గట్టు మనం సీట్లు అయితే చేసుకోవచ్చు. ఈ థై సపోర్ట్ కనబడుతుందో ఎక్స్టెండబుల్ థై సపోర్ట్, ఇది మనకి అడ్వెంచర్ ప్లస్ నుంచి అయితే వస్తుంది. మనకి రేర్ ఆక్యుపెంట్ సెన్సర్ అంటారు. అంటే బేసిక్ గా వెనుక కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకున్నావా లేదా అనేది దానికి ఒక సెన్సర్ ఇస్తూ ఉంటారు అనమాట. కూర్చోగంటే కీ అని అరుస్తూ ఉంటుంది చూడండి, దానికి సెన్సర్ కావాలి, అది కూడా అడ్వెంచర్ ప్లస్ లోనే వస్తారు. స్మార్ట్ ఫ్రంట్ సీట్ బ్యాక్ పాకెట్స్ అన్నమాట. దీంట్లో స్మార్ట్ ఎందుకు అన్నారంటే ఇక్కడ నీకు ఇవైతే కనబడుతున్నాయో వీటిని స్మార్ట్ అంటారు వీళ్ళు, మనం అట్లా అన్నాము. అండ్ ఒకవేళ మనకు ఏదైతే ఇంజన్ ఆప్షన్స్ చూస్తామో అడ్వెంచర్లో ఏవైతే ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ మనకి అడ్వెంచర్ ప్లస్ లోనే ఉన్నాయి, ఇంకెక్కడ చేంజ్ లేదు. కలర్ ఆప్షన్స్ లో చూస్తున్నైతే మనకి ఇందులో మాత్రం అందరికి బాగా ఫేవరెట్ అయిన కలర్, ఇప్పుడు నేను దేంట్లో అయితే కూర్చొని ఉన్నానో అండమాన్ అడ్వెంచర్ ఎల్లో కలర్. ఈ ఒక్క కలర్ కోసం అడ్వెంచర్ ప్లస్ కి పోవచ్చు, ఎందుకంటే క్రేజీ అటెన్షన్, రోడ్ మీద లుక్ కానీ దాది వచ్చే రోడ్ ప్రెసెన్స్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో అడ్వెంచర్ ప్లస్ లో అన్ని పక్కన పెడితే మెయిన్ గా ఈ స్క్రీన్ ఒకటి, ఈ యొక్క సీట్ కున్న ఫంక్షన్స్ కానీ, అండ్ మెయిన్ గా ఈ యొక్క కలర్ అడ్వాంటేజ్ అయితే మనకి ఈ యొక్క అడ్వెంచర్ ప్లస్ లో అయితే ఉంటుంది. మరి అడ్వెంచర్ ప్లస్ ఇన్ని ఫీచర్స్ తోటి ఇంచుమించు హై ఎండ్ ఉన్న ఫీచర్స్ తో వస్తుంది కాబట్టి మనకి దీని ప్రైస్ ఎంత వస్తుందంటే బేసిక్గా ఎక్స్షోరూమ్ మనం పెద్ద పట్టించుకోవద్దు, 16.5 ఎంతో చూపించారు, కానీ చేతికి రావాలంటే ఇంచుమించు మనము 20 లక్షల వరకు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మనము జస్ట్ 2 వేరియంట్స్ బాకీ ఉన్నాయి. సో ఈ 2 వేరియంట్స్తో ఏంటంటే నీకు ప్రీమియంనెస్ అంటే స్పీకర్లు ఉంటాయి అండ్ డాల్బీ వస్తుంది, కార్ ఉంటుంది కానీ అడాస్ వస్తుంది. సో ఏవైతే మనం ఎవ్రీడే బేసిస్లో వాడమో, కాకపోతే ఎవరితో అయినా చెప్పుకునేటప్పుడు గర్వంగా ఫీల్ అవుతామో ఆ ఫీచర్స్ మాత్రం మనకి ఈ యొక్క అకంప్లిష్ ప్లస్ లో వస్తాయి. బేసిక్గా 2 వేరియంట్స్ ఎవరు తీసుకోవచ్చు అంటే పైసలు మీద ఫరక్ పడదు నాకు ఇంకా నేను వాడకపోయినా ఫీచర్లు కావాలనుకునేటోళ్ళు ఈ టాప్ 2 వేరియంట్స్ కి వెళ్ళిపోవచ్చు. సో ఒకవేళ మనము అకంప్లిష్ గురించి మాట్లాడుతున్నైతే మనకి ఈ యొక్క వెహికల్లో మనకి 12 JBL స్పీకర్స్ అయితే ఇస్తారు, డాల్బీ అట్మాస్ 8 JBL ఆడియో మోడ్స్ అయితే ఉన్నాయి, వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయి,
6-way పవర్ డ్రైవర్ సీట్ ఉంది, వైర్లెస్ చార్జర్, ఎక్స్ప్రెస్ కూలింగ్, లెదరేట్ ఇంటీరియర్స్, మూడ్ లైట్స్, ఇవన్నీ అయితే మనకి ఈ యొక్క అకంప్లిష్డ్ సిరీస్ లో వస్తాయి. ఒకవేళ అకంప్లిష్డ్ ఎక్స్ షోరూమ్ చూస్తున్నైతే ఎక్స్ షోరూమే 19 lakhs ఉంది. సో కొనే వరకు అది 22 lakhs వెళ్తుంది. ఒకవేళ మనం టర్బో ఏదైతే పెట్రోల్ ఉందో అది కొనుక్కోవాలంటే ఇంకొక 1 lakh అయితే ఎక్స్ట్రా పడుతుంది. కలర్ ఆప్షన్స్ వైజ్ చూస్తేనైతే మనకి దీనికి బిఫోర్ ఏదైతే వేరియంట్ ఉందో అడ్వెంచర్ ప్లస్ యాజ్ టీస్ కలర్ ఆప్షన్స్, యాజ్ టీస్ ఇంజిన్ ఆప్షన్స్, యాజ్ టీస్ గేర్ బాక్స్ ఆప్షన్స్ కూడా మనకి అకంప్లిష్డ్ లో అయితే అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి అకంప్లిష్డ్ ప్లస్ ఉంది. ఇవి కొంచెం క్రిటికల్ ఇంజనీరింగ్ టర్మ్స్, ఇంజనీరింగ్ నేమ్స్ వాడతారు అన్నమాట దీంట్లో. సో బేసిక్గా ఇక ఏం మిస్ అవుట్ కావద్దు. ఇక్కడ నీకు ఏదైతే వెహికల్ కనబడుతుందో అది కంప్లీట్ హై అండ్, అంటే ఇక్కడ కనబడుతున్న టాటా సిఆర్ ఏదైతే ఉందో ఈ యొక్క వెహికల్ కంప్లీట్ గా అకంప్లిష్డ్ ప్లస్ అయితే మన ముందుంది. సో దీంట్లో ఈ యొక్క బిఫోర్ వేరియంట్ కి దీనికి ఏందో తేడా చూద్దాం. ఈ అకంప్లిష్డ్ ప్లస్ లో మనకి ఇంకా పెద్ద అడ్వాంటేజ్ ఏమైనా ఉంది అంటే ఇక్కడ మనకి ఏదైతే ఎలక్ట్రానిక్ టెయిల్గేట్ ఉంటుందో అది మాత్రం దీనికి వేరియంట్ లో మాత్రం ఇవ్వడం జరిగింది. దీనికి బిఫోర్ వేరియంట్ లో కూడా లేదు. ఓన్లీ హై ఎండ్ కి మాత్రమే ఈ యొక్క వేరియంట్ అయితే ఇస్తున్నారు. అండ్ అడాస్ లో కూడా ఏంటంటే అకంప్లిష్ లో మనకి 13 ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే అకంప్లిష్ ప్లస్ లో ఏంటంటే 22 ఫీచర్స్ అయితే మనకి ఈ యొక్క వేరియంట్ లో అయితే ఇవ్వడం జరిగింది కంప్లీట్ హై ఎండ్ లో అయితే. అండ్ ఇంకా ఏంటంటే హెడ్ లైట్స్ లో ఇంకొంచెం ఎల్ఈడిలో ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే కార్ అన్లాక్ చేస్తావో ఇట్స్ అ వెల్కమ్ లైట్. సో లైట్స్ కాసేపు డాన్స్ చేస్తాయి, బాయ్ చెప్పిన కూడా డాన్స్ చేస్తాయి అన్నమాట. అది ఓన్లీ మనకి హై ఎండ్ వెహికల్ లోనే ఉంది. ఇంకోటి బాగా ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే ఈ యొక్క వెహికల్ లో AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది మాత్రం మనకి ఓన్లీ హై ఎండ్ వెహికల్ లో మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఏదైతే అడ్వెంచర్ ప్లస్ నుంచి అకంప్లిష్డ్ ప్లస్ వరకు ఉందో ఏవైతే 6 కలర్లు ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ పై నుంచి కింద వరకు అవే గుంజుకుంటూ వచ్చినారు అన్నమాట. సో ఇంకా దాని మించి కలర్స్ ఇవ్వడం కూడా కష్టమే. కాకపోతే ఈ రోజు చూస్తేనైతే ఇప్పుడు మీకు డైరెక్ట్ సన్లైట్ కనబడుతుంది కదా, దీనంత బెస్ట్ కలర్ అయితే ఈ యొక్క కార్లో అయితే లేనే లేదు. నువ్వేమనుకున్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్. సో ఇప్పుడు వీడియో అంతా చూసినాక మనకి మెయిన్ థింగ్ ఏమనిపిస్తుంది అంటే హై ఎండ్ వచ్చేసి మనకి దగ్గర 25 లక్షల వరకు అయితే పడుతుంది. అలా కాకుండా మనకి ఈ యొక్క ఓజీ కార్ ని మనము దగ్గర చూస్తేనైతే ఏదైతే స్మార్ట్ ప్లస్ ఉందో అది 14 lakhs లో కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఈ అన్ని వేరియంట్స్ లో కరెక్ట్ గా మాట్లాడితేనైతే ఏదైతే 19 lakhs 20 వరకు ఏదైతే అడ్వెంచర్ సిరీస్ వస్తుందో, అడ్వెంచర్ వేరియంట్ వస్తుందో అది వర్త్ ద మనీ అయితే అనిపిస్తుంది అనమాట. ఏవైతే మనకి ఎవ్రీడే వాడే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ అయితే దాంట్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ యొక్క టాటా సియరా గురించి ఏదైతే నేను వేరియంట్స్ కంపారిజన్ చేశానో ఇట్లా వేరే ఏ కార్ ది కంపారిజన్ చేయాలో కూడా మనకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరు ఎక్కువ ఏ కార్ కామెంట్ పెడతారో ఆ కార్ అయితే ఖచ్చితంగా చేస్తాము. ఇట్లాగే మీరు సపోర్ట్ చేస్తుంటే ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ తో ఇంకా ముందుకు వస్తాము. అండ్ మీకు ఫేవరెట్ కలర్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.